ఈరోజు వెనకాల కనిపిస్తా ఉన్నది ఇదే నర్సీపట్నంలో దాదాపు 52 ఎకరాలలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తా ఉంది వెనకాల. జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి రాష్ట్ర ప్రజలకి ఏమి చూపించబోతా ఉన్నాడో ఒకసారి ఇక్కడ చూద్దాం. అసలు రేపు గేట్లు తెరిస్తే అసలు విద్యార్థులు రావటమే ఆలస్యం అంట. అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసలు సిద్ధంగా ఉందంట అన్ని రకాల పరికరాలతో. సో ఇప్పుడు చూద్దాం. ఆగి చూసి ఆహారాలంట. ఈ ముళ్ళ కంపలు, ఆ మొండి గోడలు, అబ్బబ్బబ్బబ్బా ఏం అద్భుతంగా ఉందా జగన్ రెడ్డి. వెళ్ళి ఆహా అంటావా? ప్రజలందరూ ఆగి చూసి ఆహా అనాలా? అబ్బబ్బబ్బబ్బా ఏం కట్టాడు సార్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నంలో. ఇంత అద్భుతంగా ఉంది అసలు చూడండి. అసలు 4-5 అంతస్తుల బిల్డింగ్ చూడండి. అద్భుతమైనటువంటి హంగులు చూడండి. అబ్బబ్బబ్బో ఓహో ఇదేనా ఏమయ్యా జగన్ రెడ్డి? ఆగి చూసి ఆహా దీనికోసం అనాలా? ఎంత అద్భుతంగా ఉందా నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓహో అసలు రేపే అసలు వచ్చి దీనిలో విద్యార్థులు ఎంత అద్భుతంగా చదువుకోవచ్చు. అసలు ఎయిర్ కండిషన్డ్ క్లాసులు, అసలు అద్భుతమైనటువంటి డిజిటల్ క్లాస్ రూములు, హాస్పిటల్ ఐసీయూలు కనబడుతున్నాయా? ప్రజలందరూ చూస్తున్నారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ సార్, అటాచ్డ్ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎంత అద్భుతంగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా పాపం అందరూ కూడా ఆగి చూసి ఆహా అనాలి. ఏమయ్యా జగన్ రెడ్డి? ఆహా ఓహో అనుకుంటా ఆ ముళ్ళకంపల్లో గెంతులేస్తావా నువ్వు? ఇదేనా నువ్వు కట్టినటువంటి కాలేజు? చూస్తున్నావా తుప్పలు, పిచ్చి మొక్కలు, చెట్లన్నీ పెరిగిపోయి ఆగిపోయినటువంటి ఆ నిర్మాణాలు. 500 కోట్ల రూపాయల అంచనాకి 11 కోట్లు కదా నువ్వు ఖర్చు పెట్టిన. అందుకనే ఇంత అద్భుతంగా పేటీఎం కుక్కలు మరుగుతూ ఉంటాయి. పెట్టండి వీడియోలు, మీకు దమ్ముంటే పెట్టండి. ఆ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్ని, ఆ దిక్కుమాలిన బురద ఛానల్కి చెప్తా ఉన్నా, ఇదిగో ఈ అద్భుతమైనటువంటి నిర్మాణాలని ప్రజలకి చూపించడానికి నర్సీపట్నం ఎగేసుకుంటూ వెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికోసం చూపించండి, ఈ వీడియోలో వేసి చూపించండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో అన్యాయం చేసేస్తుందంట. ఆగిపోయినటువంటి భవనాలు, నిర్మాణాలకి నోచుకోనటువంటి భవనాలు, వీటన్నిటిని పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని నిర్మించి అవన్నీ అక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్తా ఉంటే విషం కక్కుతారా? ఈ ఆగిపోయిన బిల్డింగుల్లో రేపు వచ్చి పేషెంట్లు ట్రీట్మెంట్ చేయించుకుంటారా? దీనికోసం సంబరాలు చేసుకోవాలా? నువ్వు ఆహా ఓహో అంట గెంతులేస్తావు వెళ్ళి.